मधुर साज से भरे अंदाज में बुलाए बाबा, पुकार के बच्चिया। आवाज से परे मधुर साज से भरे अंदाज में बुलाए बाबा, पुकार के बच्चिया। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। सितारों से दूर सितारों का जहां, रहता परम सितारा बेहद सुकून वहां। बच्चिया बच्चिया ఓం శాంతి. ఈరోజు మురళి 3/11/2021. मीठे बच्चे, अंदर बाहर साफ बनो। कोई भी गंदी आदत अब तुम्हारे में नहीं होनी चाहिए. మధురమైన పిల్లలారా, ఇప్పుడు లోపల బయట స్వచ్ఛముగా తయారవ్వండి. ఎలాంటి చెత్త అలవాట్లు ఇప్పుడు మీలో ఉండకూడదు. లోపల బయట స్వచ్ఛంగా తయారవ్వండి. ఎలాంటి చెత్త అలవాట్లు ఇప్పుడు మీలో ఉండకూడదు. प्रश्न, ब्राह्मण बच्चों को बाप से पूरा वर्षा लेने के लिए किन किन धारणाओं पर ध्यान रखना है. బ్రాహ్మణులైన పిల్లలు బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవడం కోసం ఏ ధారణలపైన గమనిక పెట్టుకోవాలి. उत्तर, ఒకటి, इस जन्म में बाप का बनकर ऐसा कोई पाप कर्म ना हो जिसकी सजा भोगनी पड़े. ఒకటి, ఈ జన్మలో బాబాకు పిల్లలయ్యాక 100 రెట్లు శిక్ష అనుభవించే అవసరం అలాంటి కర్మ ఏది జరగకుండా గమనిక పెట్టుకోవాలి. బాబా పిల్లలయ్యాక ఇలాంటి పాపకర్మ ఏది జరగకూడదు. మన ద్వారా దానికి 100 రెట్లు శిక్ష అనుభవించాల్సి వస్తుంది అనేలాంటి కర్మ మన ద్వారా జరగకుండా గమనిక పెట్టుకోవాలి. 2, बाप जो अति मीठा है वो तुम्हें आप समान मीठा बनाता है, इसलिए मुख से कोई कड़वा बोल ना निकले जिससे दूसरे को दुख हो. రెండోది గమనిక పెట్టుకోవాల్సింది ఏంటంటే, బాబా అతి మధురమైన వారు. అతడు మిమ్మల్ని తన సమానంగా మధురంగా తయారు చేస్తున్నారు. అందువలన నోటి నుండి ఎలాంటి కఠినమైన మాటలు మాట్లాడకూడదు, చేదుగా ఉండే మాటలు. దానివలన ఇతరులకి దుఃఖం కలిగింది అనేలాగా అలాంటి మాటలు ఇవి మీ నోటి నుండి, మీ మనసు నుండి, మీ నోటి నుండి రాకూడదు. అది గమనిక పెట్టుకోవాలి. 3, दुखहर्ता सुखकर्ता के बच्चे बन सबके दुख हरने. దుఃఖహర్త సుఖకర్త బాబాకు పిల్లలుగా తయారై అందరి దుఃఖాలు హరించేవారిగా తయారవ్వాలి. మనసా వాచ కర్మణ సుఖ దేన. మనసా వాచ కర్మణ సుఖం ఇవ్వాలి. 4, స్థుతి నిందమే సమాన్ రేన. నిందాస్థుతిలో సమానముగా ఉండాలి. ఓం శాంతి. సద్గురువార్ को वृक्षपति डे भी कहा जाता है. సద్గురువారాన్ని వృక్షపతి డే అని కూడా చెప్తారు.
వృక్షపతి డే అర్థాత్ బాప్ కా దీన్. వృక్షపతి డే అంటే బృహస్పతి డే అంటారు భక్తి మార్గంలో. గురువారాన్ని, థర్స్డేని బృహస్పతి వారం. బృహస్పతి అంటే దేవతలకి గురువు. బృహస్పతి ఎలా అయ్యారు? వృక్షపతి అవడం వలన. వృక్షపతి అంటే ఈ సృష్టి వృక్షానికి అంతటికీ కూడా అతడు రచయిత, అందుకు వృక్షపతి. अमावास के दिन अंधियारी रात पूरी होती, फिर दिन शुरू होते, चंद्रमा उदय होना शुरू होता है। और आजकल जिनका पितृ होता है उसको खिलाए पिलाए पूरा करते, फिर मांगना नहीं होते, सबको तृप्त किया जाता है। दिन में चले गए फिर रात में लौट आने की दरकार ही क्या। అమావాస్య రోజున అంధకారం పూర్తవుతుంది. రెండో రోజు నుండి చంద్రుడు ఉదయించడం ప్రారంభమవుతుంది, వెన్నెల ప్రారంభమవుతుంది. ఈ రోజున పితృలకు తినిపిస్తారంట. వాళ్ళ ఆశలు పూర్తయిపోతాయి, ఇంకా వాళ్ళకి కోరికలని ఉండవు. అందరినీ ఇలా తృప్తిపరుస్తారు పితృలకి తినిపించటం ద్వారా. ఒక్కొక్క చోట ఒక ఆచారం ఉంటుంది కదా. కొన్ని స్టేట్స్లో న్యూ ఇయర్గా జరుపుకుంటారు దీన్ని, దీపావళి, ఈ అమావాస్యను. మరి కొన్ని ప్రాంతాల్లో పితృలు కూడా పెడతారేమో ఈ అమావాస్యలోని. दिन में चले गए फिर रात में लौट आने की दरकार ही क्या है. పగలులోకి వెళ్ళిపోయినట్టే అమావాస్య అయ్యాక ఇంకా రాత్రిలోకి తిరిగి వచ్చే అవసరం ఏంటి అంటున్నారు బాబా. असल कायदा ये है 12 मास का समय जब पूरा होता है तो उनको खिलाकर खलास कर देना होता है. फिर अंधियारी रात में क्यों बुलाया जाता है. నిజంగా చెప్పాలంటే నియమం ఏంటంటే 12 నెలలు పూర్తయినప్పుడే వాళ్ళకి అన్ని భోజనము తృప్తిగా పెట్టి తినిపించి ఇంకా వాళ్ళతో మన సంబంధం సమాప్తి చేసేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడో జన్మలోకి వెళ్ళిపోతారు కదా మళ్ళీ. ఇది రియల్ సిస్టమ్. ఇలా ఉంటే సరిపోతుంది. కానీ మళ్ళీ 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 సంవత్సరం అంధకారంతో ఉన్న రాత్రి అమావాస్యలో ఎందుకు వాళ్ళని పిలుస్తారు అని చెప్తున్నారు బాబా. परंतु ब्राह्मणों ने ये भी रस्म रिवाज बना दी है, वो चली आती दक्षिण आदि मिलती रहेगी. वो है हद की अमावास. अब बाप आया है बेहद की अमावास में. కానీ బ్రాహ్మణులు పెట్టేస్తారు ఈ ఆచారం. 12 నెలలు పూర్తయ్యాకే కాకుండా సంవత్సరం కూడా వాళ్ళ పేరున చేస్తూ ఉండాలి, పితృలకి పెట్టాలి అని. అప్పుడు బ్రాహ్మణుల్ని పిలుస్తారు, దక్షిణ ఇస్తారు కదా, వాళ్ళ వ్యాపారం నడుస్తుందని ఈ సిస్టమ్ ఇలాగా పెట్టేస్తారు అని చెప్తున్నారు బాబా. అది హద్దులో ఉన్న అమావాస్య. ఇది బాబా వచ్చారు అనంతమైన అమావాస్యలో. బాప్ ఆతే తో ఆधा कल्प का अंधेरा पूरा होता है, फिर सतयुग में सुजरा होता है. బాబా రాకతో అంధకారం అనేది పూర్తయిపోతుంది, అజ్ఞానంధకారం. సతయుగంలో వెన్నెల ప్రకాశమే ప్రకాశం. మామూలుగా రియల్గా ప్రకృతిలో కూడా అమావాస్య ఎప్పుడు రాదు. సతయుగంలో ఎప్పుడు పౌర్ణమి అనేది ఉంటుంది అక్కడ. वहाँ कभी कोई पितृ आदि नहीं खिलाएंगे. ये फिर है बेहद की అమావాస్. సతయుగంలో పితృలకి పెట్టడం అనే సిస్టమ్ కూడా ఉండదంటున్నారు బాబా. అక్కడ అలాంటి శోకము ఉండదు. వెళ్ళే వాళ్ళు కూడా అలాంటి కోరికలు పెట్టుకుని వెళ్ళరు అక్కడ. ఇంకా నేను అనుభవించాల్సింది అనుభవించేస్తాను, 150 సంవత్సరాలు అయిపోయింది, నేను వెళ్ళిపోతాను రండి అందరూ అని పిలిచి అందరు ఎదురుగా అలా పడుకుని వెళ్ళిపోతారనమాట. వాళ్ళకి ఆ కోరికలు ఉండవు. మరి వీళ్ళకి కూడా శోకం ఉండదు, అమ్మో లేరే వెళ్ళిపోయారని మోహం అమ్మకారాలతో ఏడవడం అలాంటివి ఉండవు. అందుకే అక్కడ పితృలకు పెట్టడం అనేది కూడా ఉండదు అంటున్నారు బాబా. ఇక్కడ ఏంటి భయం, ఆ ఆత్మకు శాంతి కలిగిందా లేదా, లేకపోతే మన చుట్టే తిరుగుతూ ఉంటారని వాళ్ళకి పెడుతూ ఉంటారనమాట. ఇక్కడ సతీగంలో ఆ సిస్టమ్ ఉండదు. ये फिर है बेद की अमावास. ब्रह्मा की रात सुब्राह्मणों की रात पूरी हो, दिन आ जाता है, फिर कोई पितृ आदि खिलाते नहीं. वो वहाँ ब्राह्मण ही नहीं होते. ऐसा नहीं कि कोई मरते नहीं है, परंतु ये रस्म रिवाज नहीं होता. यहाँ तो अनेक प्रकार के ब्राह्मण भी हैं. బాబా చెప్తున్నారు ఇది అనంతమైన అమావాస్య బ్రహ్మరాత్రి. బాబా వచ్చారు, దీంతో ఏమవుతుంది, పౌర్ణమి అంటే పగలు ప్రారంభమవుతుంది. సతీగన వెళ్ళిపోయాక పితృలకు తినిపించరు. ఈ బ్రాహ్మణులు కూడా ఉండరు అక్కడ. జంజం వేసుకొని పూజలు చేసి మంత్రాలు చదివి దక్షిణ తీసుకునే బ్రాహ్మణులు కూడా ఉండరు. అక్కడ ఎవరు చావరా అనేది కాదు, అక్కడ శరీరాలు విడిచిపెడతారు, కానీ ఇలాంటి ఆచారాలు ఉండవు.
12 రోజులు కార్యం చేయాలి, 12 నెలల అయ్యాక చేయాలి, సంవత్సరం సంవత్సరం చేయాలి, ఇలా ఉండదు అన్నారు బాబా. ఇక్కడైతే అనేక బ్రాహ్మణులు ఉన్నారు, అనేక రకాలు. अब चाहते हैं कि एक वर्ल्ड हो, एक नेशन हो. अब इतने सबका एक नेशन तो हो ना सके. हाँ, एक राज एक रस्म रिवाज थी जब సత్యయుగత वो तो बाप ही आकर स्थापन करते हैं. ఇప్పుడు ప్రజలందరూ అనుకుంటున్నారు ఒకే రాజ్యము, ఒకే జాతి, ఒకే నేషన్ వస్తే బాగుంటుంది అని. కానీ అది ఇక్కడ సాధ్యం కాదు కదా. అందరూ ఒకటే ఇప్పుడు, వన్ నేషన్, వన్ రాజ్యము అనేది. ఒకప్పుడు సత్యగల అలా ఉండేది, ఒకే రాజ్యం, ఒకే సాంప్రదాయాల మీద అందరూ నడిచేవారు అని చెప్తున్నారు బాబా. అలాంటి ప్రపంచం బాబాయే స్థాపన చేస్తున్నారు, ఇంకెవరు చేయలేరు. वहाँ सब बिल्कुल मीठे होते, दुख की बात नहीं होती, कब कड़वा बोलते नहीं, पाप करते नहीं. अब जो जितना पुरुषार्थ करेंगे उतना पद पाएंगे. नंबर बार సత్యగల అందరూ మధురంగా ఉంటారు, దుఃఖం అనే విషయం ఉండదు. ఎవరెవరి కోసం చేదు మాటలు, కట్టిన మాటలు మాట్లాడడం ఉండదు. పాపాలు కూడా చెయ్యరు అక్కడ అని చెప్తున్నారు బాబా. ఎవరెంత పురుషార్థం చేస్తే అంత పదవి పొందుతారు నంబర్ వారీగా. మరి అలాంటి ప్రపంచంలో వెళ్ళాలంటే పురుషార్థం చేయాలి. పురుషార్థం అంటే కృషి, ప్రయత్నం నంబర్ వారీగా ఉంటుంది. అందరూ ఒకలాగా పురుషార్థం చేయలేకపోతున్నారు. ऐसे नहीं कि कोई वहाँ चोरी आदि करेंगे, नहीं. अंदर बाहर साफ रहता है. यहाँ अंदर एक बाहर दूसरे होते, कितने एक दूसरे को नुकसान पहुँचाते. ये सब ये रावण राज की गंदी చంచలత. అక్కడ దొంగతనాలు అవి ఉండవని చెప్తున్నారు బాబా. డైరెక్ట్గా ఇళ్లలో పడి దొంగతనాలు కాకపోయినా ఒక మనసులో ఒకటి బయటకొకటి వ్యవహరించి కూడా మోసం చేస్తుంటారు కదా. అలాంటి దుఃఖం కలిగించే విషయాలు కూడా అక్కడ ఉండవు. ఇక్కడైతే మనసులో ఒకటి బయటకొకటి వ్యవహరిస్తారు, ఒకరికొకరు ఎంత నష్టాన్ని కలిగిస్తారు. పార్ట్నర్షిప్ పెట్టుకుంటారు, పార్ట్నర్ మోసం చేసి వెళ్ళిపోయాడు అంటారు. ఇలాంటి రకాల, ఇది కూడా దొంగతనం కింద లెక్క కదా, మోసం కూడాను. అక్కడ అలా ఉండరు, లోపల బయట స్వచ్ఛంగా ఉంటారు అందరూ అని చెప్తున్నారు బాబా. ఇక్కడ ఒకరికొకరు ఎంత నష్టాన్ని కలిగిస్తూ ఉంటారు. ఇవన్నీ ఈ రావణ రాజ్యంలో ఉండే చెత్త, చంచలత అని చెప్తున్నారు బాబా. बाबा आप इनको एकदम ख़त्म करा देते, बाकी एकदम जड़ से गंदी आदतें तो ख़त्म होती नहीं, टाइम लगता है. जितना जितना योग में रहेंगे, कदम कदम पर देखते रहेंगे कि हम योग में रहते, कोई पाप कर्म तो नहीं करते, खुद मीठा बन फिर औरों को मीठा बनाता हूँ. खुद ही कड़वा होगा तो दूसरों को मीठा कैसे बनाएगा. यहाँ ऐसे जट प्रत्यक्ष हो जाते, छिप ना सके. బాబా వచ్చి ఏం చేస్తున్నారు, ఇలాంటి పాపాలు లోపల బయట ఒకే అంటే స్వచ్ఛత లేకుండా ఉండడము, లోపల ఒకటి బయట ఇలాంటిదంతా సమాప్తి చేయించేస్తున్నారు బాబా వచ్చి. మళ్ళీ ప్రపంచం అంతా మారరు. ఎవరు కొద్దిమంది మారినా సత్యగానే కొద్దిమంది చాలు కదా, ఎక్కువ మంది జనాలు ఉండరు కదా అక్కడ. బాబా చెప్తున్నారు అందరిలో ఉన్న చెడ్డ అలవాట్లు ఇప్పుడు బాబా తీసి స్వచ్ఛంగా మార్చాలనుకుంటున్నారు. అందుకే మనల్ని కూర్చోపెట్టి రోజు శిక్షణ ఇస్తున్నారు. కానీ ఒకసారి చెత్త అలవాట్లు పోవు, టైం పడుతుంది అన్నమాట. ఎంతెంత యోగంలో ఉంటా, అడుగడుగులో గమనిక పెట్టుకుంటా, ఏ పని చేస్తున్నా, తింటున్నా, ఏం చేస్తున్నా, బాబాతో మాట్లాడుతూ బాబాతో లింక్ అయ్యి ఉంటూ చేస్తున్నా లేదా యోగంలో ఉంటున్నామా, ఇది గమనిక ఉండాలి. తర్వాత పాపకర్మలు చేయకూడదు. బాబాతో లింక్ అయ్యి ఉంటే ఆటోమేటిక్గా మనకు లోపల నుండి చెప్తూ ఉంటుంది, ఇది మంచిది కాదు, ఇది నువ్వు మాట్లాడకూడదు, ఇది చేయకూడదు అని. ఇలాగా మనకు ఆన్సర్స్ చెప్తూ ఉంటుంది. పాపాలు జరగవు కూడా బాబా స్మృతి కంటిన్యూ ఉంటే. స్వయం మధురంగా తయారై ఇతరులను కూడా మధురంగా తయారు చేస్తున్నాను. ఇది కూడా ఎప్పటికప్పుడు మన మీద మనకి గమనిక ఉండాలన్నమాట, మాటల్లోని కర్మల్లోని. ఎందుకంటే స్వయమే మనలో చేదు ఉన్నట్లయితే ఇతరుల్ని మధురంగా ఎలా తయారు చేయగలము. ఇలా చేస్తూ చేస్తూ పరివర్తన వస్తుందన్నమాట. బాబా చెప్తున్నారు, ఎవరిలో ఏదైనా ఉండిపోతే వెంటనే కనిపించిపోతుంది, దాకి ఉండదు ఇక్కడ. बाप कहते हैं हमारा बच्चा बन और कोई उल्टा सुल्टा काम करेंगे तो बहुत कड़ी सजा खाएंगे, पद भी भ्रष्ट हो जाएगा. నాకు పిల్లలయ్యి నాకు చెడిపోతే చాలా ఉల్టా సుల్టా కర్మలు చేశారనుకోండి, చాలా కఠిన శిక్ష ఉంటుంది వాళ్ళకి, పదవి కూడా
భ్రష్టమైపోతుంది చూసుకోండి అంటున్నారు బాబా. అంటే సత్యుగంలో పొందాల్సిన పదవి కూడా తగ్గిపోతుంది. భగవాన్ खुद बैठ पढ़ाते देवता बनाने के लिए देवताओं की महिमा गाते सर्वगुण संपन्न संपूर्ण निर्विकारी 16 कला సంపూర్ణ హింస పరమోదరం మర్యాద పురుషోత్తం. బాబా చెప్తున్నారు, బాబా మనకి రోజు చదివిస్తున్నారు. దేనికోసం? దేవతలుగా తయారు చేయటం కోసమే కదా. దేవతలుగా అవ్వడం అంటే ఎలా తయారవ్వాలి? దేవతల మహిమ విన్నారా? గుడిలో వెళ్ళినప్పుడు మంత్రాలు చదువుతారు కదా బ్రాహ్మణులు. దేవతల మహిమ కూడా చేస్తారు కదా. ఏమని? సర్వగుణ సంపన్నులు, సంపూర్ణ నిర్వికారి, 16 కళల సంపూర్ణులు. దాన్ని మంత్రాల్లో షోడశకళ సంపూర్ణులు అంటారు. ఇంకా అహింస పరమో ధర్మస్థులు, మర్యాద పురుషోత్తములు. అలా తయారవడాన్ని దేవతలుగా కావడము అంటారు. हिंसा 2 प्रकार की होती हैं. एक तो काम कटारे की हिंसा से मनुष्य आदि मदंत दुख पाते हैं. दूसरा फिर क्रोध में आकर एक दो को मारते दुख देते दुखी होते. హింస అనేది 2 రకాలు ఉంటుంది. ఒకటి కామ కటారి నడిపించి ఒకరికొకరు దుఃఖం ఇవ్వడం. ఈ హింస వలన మనుషులు ఆది మధ్య అంత్యం దుఃఖం పొందుతూ ఉంటారు జీవితంలో, పుట్టిన దగ్గర నుండి చనిపోయే వరకు. ఇంకా రెండోది క్రోధంలో వచ్చి ఎవరైనా కొట్టడం, చంపడం. ఇది 2వ రకమైన హింస, డైరెక్ట్గా కనిపించే హింస ఇది. यहाँ तो बच्चों को कहा जाता है मनसा वाचा कर्मणा ऐसे कोई एक काम नहीं करना है, कोई को दुख नहीं देना. అయితే ఈ 2 రకాలైన హింస కూడా మన ద్వారా జరగకూడదు. మనస వాచ కర్మలో కూడా, మనసులో కూడా కామానికి సంబంధించిన ఆలోచనలు రాకూడదు. మనకి దుఃఖం ఇచ్చినట్టే. అలాగే కోపంతో ఎవరి పట్ల మనం నెగిటివ్ తప్పుడుగా ఆలోచన పెట్టుకోవడం, కర్మలో చేయకూడదు. ఎలాగో కొట్టుకోవడం, తిట్టుకోవడం అనేది కోట్లాట్లు కదా. వాద వివాదాలు కూడా చేయొద్దు అంటున్నారు బాబా, ఎక్కువగా ఏ విషయాల్లోని. మనసులో కూడా మనస వాచ కర్మణ ఎవరికి దుఃఖం ఇవ్వకూడదు అని చెప్తున్నారు బాబా. హింస అనేలాంటి కర్మ ఇది చేయకూడదు. हम हैं ही दुखहर्ता सुख करता के बच्चे, तो सबको यही युक्ति बतानी तुम कैसे दुख हर कर सुख दो, किए हुए कर्मों का हिसाब किताब चुक्त हो जाता है. బాబా చెప్తున్నారు, మనమున్నదే దుఃఖహర్త సుఖకర్త అయినటువంటి బాబాకు పిల్లలయ్యాం కదా. కాబట్టి మనము అలా ఉండాలి, దుఃఖహర్త సుఖకర్తగా. ఇతరులకు కూడా మనం ఇది యుక్తి చెప్పాలి. మనం ఎలాగా అందరి దుఃఖాలు హరించి సుఖం ఇచ్చే సేవ చేయాలి అని నేర్పించాలి అందరికీ. చేసుకున్న పాప కర్మల యొక్క లెక్కాచారం ఇప్పుడు సమాప్తి అయిపోతుంది మీది. यहाँ बाप समझाते इस जन्म में जो कुछ पाप कर्म किए हैं बतलाने से आधा कट जाएंगे, परंतु अनेक जन्मों के किए हुए पाप कर्म तो बहुत है ना सिर पर. अभी बाप समझाते हैं कि इस जन्म में भी ऐसा कर्म नहीं करना चाहिए जिसका पाप बने, और फिर योग बल से अनेक जन्मों के पाप कर भस्म करने हैं. इस जन्म में बाप का बनकर कोई भी पाप कर्म नहीं करना चाहिए. బాబా ఎంత చక్కటి విషయం చెప్తున్నారు మనకి. కర్మల లెక్కాచారాలు సమాప్తి అయిపోతాయి మనకు తెలియక. ఈ జన్మలో కానీ అనేక జన్మల్లో కానీ జరిగి సమాప్తి అవుతాయి, చేసుకోవచ్చు. ఎలాగంటే ఈ జన్మలో జరిగిందనుకోండి, బాబాకు సత్యంగా రాసి ఇచ్చారు. ఈ వయసులో ఈ పొరపాటు చేశాను చిన్నప్పుడు, ఈ వయసులో ఈ పొరపాటు జరిగింది నా ద్వారా, మాయా ప్రభావము, దేహాభిమానం ప్రభావంతోనూ ఏమైనా కొన్ని సంఘటనలు ఉంటాయి కదా జరిగినవి. అవన్నీ కూడా బాబాకు నిజంగా ఒప్పేసుకొని నా ద్వారా ఈ తప్పు జరిగింది అని మళ్ళీ నేను ఇది రిపీట్ చేయను. మనసులో కానీ మాటల్లో కానీ కర్మలలో కానీ బాబాకు రాసి ఇచ్చేస్తే ఈ జన్మది బాబా ఓకే అని మనకి శక్తి ఇస్తారు. శక్తి ఇవ్వండి బాబా. మళ్ళీ రిపీట్ కాకూడదు ఆలోచనలోని, మళ్ళీ మాటల్లో కూడా ఇచ్చేసింది, మనం బాబాకు అప్పు చెప్పేసింది. ఇది గమనికి పెట్టుకోవాలి. ఒకటి ఈ జన్మది అలా తొలగించుకోవాలి. అనేక జన్మల్ని మనకు తెలియదు కదా, అప్పుడు ఏం చేసాం, పూర్వజన్మల్ది మనకు గుర్తుండేది కదా. అది యోగ బలం ద్వారా
బాబాతో నిరంతరం లింక్ అయి ఉండడం వలన కూర్చునేటప్పుడు కూడా మెడిటేషన్ యోగం చేస్తాం, అది చెయ్యాలి. పనులు చేసుకుంటూ కూడా బాబా స్మృతి ఎక్కువగా పెట్టుకోవటం వలన అనేక జన్మల పాపాలు సమాప్తి అయిపోతాయి. బాబా పాపాలను పీల్చేసే బ్లాటింగ్ పేపర్ లాంటి వాళ్ళు. తర్వాత కోసం పాపాలు జరగకుండా గమనిక ఉంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. అంతేకాని బాబా ఇది చేసేసాను అది చేసేసాను అంటే కొంతమంది కొన్ని సంస్థల్లో కొన్ని మతాలలో ప్రేయర్ చేస్తారు, ఏడ్ చేస్తారు, మళ్ళీ తర్వాత హింస దుఃఖం మళ్ళీ మొదలైపోతుంది అనమాట. కానీ ఇక్కడ అలా కాదు, బాబాకి మనస్ఫూర్తిగా ఇచ్చేసి అది మన లైఫ్లో రిపీట్ కాకూడదు. మళ్ళీ ఇప్పుడు బాబా పిల్లలయ్యే ఏ పాపకర్మ జరగకూడదు. ఇప్పుడు ప్రజెంట్ బాబాకి చెప్పేస్తాం, ప్యూర్ అయిపోయింది ఇంకా మన లైఫ్, మళ్ళీ అది రిపీట్ కాకుండా పాపకర్మలు జరగకుండా గమనిక పెట్టుకోవాలి. బ్రాह्मण बनने बिगर वर्षा मिल ना सके, ये बाप दादा है ना, वर्षा तुमको उनसे मिलता है, इनसे नहीं, ये अपने को कुछ नहीं कहलाता, ये तो सिर्फ रथ है, इनसे तुमको कुछ मिलता नहीं। रथ भी तो गाया जाता है, हुसैन का रथ निकालते हैं ना, घोड़े को कितना सजाते हैं, ये तो पतित तन है ना, ये भी अभी सज रहा है, अपने पुरुषार्थ से ही सजते हैं. బాబా చెప్తున్నారు, బ్రాహ్మణులు అవ్వకుండా వారసత్వం దొరకదు కదా. బాప్ ఎవరు? శివబాబా. దాదా ఈ బ్రహ్మ. బాప్ దాదా ఉన్నారు కదా మన ఎదురుగా. వారసత్వం ఎవరి నుండి దొరుకుతుంది మీకు? పైనుండా కిందనుండా? పైనున్న బాబా నుండి. కాకపోతే మీడియేటర్ కావాలి, తనకి శరీరం లేదు కాబట్టి మనకు పరంధామాలు ఇవన్నీ బాబా మనకు రియలైజ్ చేయించలేదు. బాడీతో ఉన్నప్పుడే ఆహా ఇది అని సత్యం తెలుసుకొని మనం రియలైజ్ అవ్వగలం అనమాట. అందుకని అతను కూడా ఒక బాడీలో వచ్చి మీడియేటర్గా ఇన్ని తీసుకొని ఈయన ద్వారా మనకి వారసత్వం ఇవ్వాల్సి వస్తుందన్నమాట. అంతేకాని ఈ బ్రహ్మ ఏమీ నేను నా పోస్ట్ ఇది అనేది ఆయనకి ఏం లేదు మధ్యలో. మొత్తం క్రెడిట్ అంతా ఎవరిది? శివబాబాది. శివబాబా నుండి మనకి వారసత్వం దొరుకుతుంది. బ్రహ్మబాబా తను తాను నేను ఇది అని చెప్పుకోవట్లేదు ఇక్కడ, కేవలం రథము అంతే శివబాబా రావడానికి. అర్థమైందా? అందుకని బ్రహ్మ నుండి ఏమీ మీకు దొరికేది లేదు. అతనుకున్నది కూడా శివబాబాకి ఇచ్చేస్తారు కదా. శివబాబా నుండి అతను తీసుకుంటున్నారు కదా. బ్రహ్మబాబా నుండి మీకు దొరికేది ఏం లేదు. రథము శరీరాన్ని రథంగా ఇచ్చారు కాబట్టి అది గాయనం జరిగింది. హుస్సేన్ కా గోడా అని ముస్లిమ్స్ గుర్రాన్ని అలంకరిస్తారు. వాళ్ళది ఏదో పండగ వస్తుంది, ఆ పండగలో గుర్రాన్ని అలంకరించి తిప్పుతారనమాట. హుస్సేన్ కా గోడా అని అంటే భగవంతుడు వచ్చిన శరీరము అనే దానికి గుర్తుగానే ఆ గుర్రాన్ని అలంకరిస్తారు. ఇది కూడా పతిత తన్వే కదా. శివబాబా వచ్చేటప్పుడు ఏ అలంకారం లేదు, పతితం అయిపోయిన శరీరం. అలంకారం అంటే బయటకు ఉండేది కాదు, ఆత్మ ఆ స్టేజ్లో అయిపోయింది. బాబా వచ్చేప్పుడు జ్ఞానంతో అలంకరిస్తున్నారు ఇతని రథాన్ని కూడా, ఇతని ఆత్మను కూడా. ఎలా అలంకరించుకుంటున్నారు? బాబా వచ్చి మనకి ఎలా జ్ఞానం ఇస్తున్నారు, అతనికి జ్ఞానం ఇస్తున్నారు. అతను దాన్ని ఉపయోగించి తన పురుషార్థంగా తనని తాను అలంకరించుకుంటున్నారనమాట. అంతే కదా, తన పురుషార్థం తను చేసుకుంటున్నారు కదా బ్రహ్మ బాబా. इनकी बाबा तरफदारी नहीं करते, ये तो बाबा कभी कभी हंसी करते कि किराए तो मिलेगा ना. ఈ బ్రహ్మ బాబా మహిమ ఏమీ చేయటం లేదు. శివబాబా బ్రహ్మ బాబాకి ఏమీ సపోర్ట్ ఏమీ ఇచ్చారు. బాబా ప్రాప్తి పొందే విషయంలో మాత్రం ఆయన శ్రమ ఆయన చేసుకోవాలి, ఆయన తపస్సు ఆయన చేసుకోవాలి, ఆయన లెక్కాచారాలు, ఆయన రోగం యొక్క బాధ ఆయన అనుభవించాలి. బాబా మొన్న ఎప్పుడో మురళిలో చెప్పారు కదా, బ్రహ్మ బాబా కూడా నాకు దగ్గుంది బాబా అంటే, నువ్వు ఎప్పుడో చేసుకున్నావు, నువ్వు అనుభవిస్తున్నావు, నువ్వే తెచ్చుకోవాలి, నేనేమి చేయలేను. కాకపోతే బాబా శ్రీమతము, బాబా యోగం ద్వారా దాని ఎఫెక్ట్ తక్కువ అనుభవం చేయగలం మనం. బయట వాళ్ళైతే దానిలోనే ఉండిపోతారు, ఆ కాన్షియస్లోనే బయటకు రారు. నిరంతరము నాకు ఇది వచ్చేసింది అలా ఉంటుంది. మనకు అది ఉండదన్నమాట. మన పనులు మనం చేసుకుంటాము, బయటకి కూడా కనిపించదు మనకి ఏంటి కష్టం ఉంది అనేది. అది కూడా ఒక రిలీఫ్ కదా.
కాబట్టి బాబా చెప్తున్నారు, బ్రహ్మ బాబాకు సపోర్ట్ ఇచ్చి బాబా ఏం చేయరు, ఆయన పురుషార్థం ఏం చేసుకుంటారు. అయితే అప్పుడప్పుడు జోక్గా బ్రహ్మ బాబా అంటారంట, బాబా నా పురుషార్థం ఏం చేసుకునే సంపాదించుకుంటున్నాను నారాయణ పదవి, కానీ నాకు అద్దె అయితే ఇస్తారు కదా మీరు, శరీరం ఇచ్చాను అద్దె ఇస్తారా అని జోక్ అనమాట. परंतु पुरुषार्थ जैसे तुम्हें करना है वैसे इनको करना होता है. మీరు ఎలా పురుషార్థం చేసుకోవాల్సి ఉంటుందో బ్రహ్మ బాబా కూడా అలా పురుషార్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే కదా 1:02 నుండి కూర్చొని తపస్సు చేసేవారు బాబా. ये लालच नहीं रहती कि हमको किराई देंगे, ये तो बाबा हंसी करते हैं. అంతేకాని బ్రహ్మ బాబా శివబాబా నాకు అద్దె ఇచ్చేస్తారు కదా, నా శరీరంలో వచ్చారు కాబట్టి ఆ అద్దె నాకు సరిపోద్ది, నేను పురుషార్థం చేయక్కర్లేదు అనుకోవడానికి లేదు. ఇదంతా జోక్ అన్నమాట, అద్దె ఇవ్వడం తీసుకోవడం అని. ఈ పిల్లలకి కొంచెం ఏదో సరదాగా పిల్లలకు సరదా తేవటం కోసం బాబా ఇలా మాట్లాడుతూ ఉంటారు. బ్రహ్మ బాబా శివబాబా మధ్య కూడా ఇలాంటి సంభాషణ జరుగుతూ ఉంటుంది. అంతేకాని బాబా అద్దె ఇచ్చేసిన దాంతో ब्रह्मा बाबा नारायण అయిపోతున్నారేమో అనుకోకండి. आत्मा को योग बल से ही सतप्रधान बनना है, जितना योग होगा उतना पावन बनेंगे और फिर आप समान भी बनाना है. ఆత్మని యోగ బలంతోనే సతప్రధానంగా తయారు చేసుకోవాలి. ఎంత యోగం చేస్తే అంత పావనం అవుతారు ఒకటి. ఇంకొకటి మీ సమానంగా ఇతరులని కూడా మీరు తయారు చేయాలి. యుక్తిగా పావనంగా ఎలా వాళ్ళని ఉపాయం వాళ్ళకి చెప్తూ, మన మీద పాపాల బరువు ఉంది అనేది కూడా వాళ్ళకి రియలైజ్ చేయిస్తూ, అవును అనిపించాలి వాళ్ళకి మన మీద తెలియకుండా పాపాల బరువు చాలా ఉంది, దాన్ని క్లీన్ చేసుకునే మార్గం ఇది అనేది కూడా మనం చెప్పినప్పుడు అవును ఇది అయితే బాగున్నట్టుంది అనిపించాలి. అలా వాళ్ళకు కూడా మీరు తెలియచేయండి. ఇతరులని కూడా తెలియచేయడం వల్ల కూడా మీకు ప్రాప్తి ఉంటుంది అని చెప్తున్నారు బాబా. మీ సమానంగా ఇతరులని తయారు చేయడం అంటారు దాన్నే. तुम बच्चे जानते हो जो अच्छे अच्छे सर्विस करने वाले वो नामी ग्रामी बाबा सर्विस पर भेज देते हैं. మంచి మంచి సేవ చేసే పిల్లలు ఉన్నారనుకోండి, ప్రసిద్ధి చెందారు కదా, ఫలానా అక్కయ్య ఫలానా అన్నయ్య అని చెప్పుకుంటారు కదా పరివారంలో. అలాంటి పిల్లల్ని బాబా సర్వీస్ కోసం పంపిస్తుంటారు. ఫలానా చోట వెళ్ళు ఫలానా చోట వెళ్ళు. बहुत मीठा बोलना होता है, कोई से लड़ना झगड़ना नहीं है. బాబా సేవ మనం చేయాలంటే చాలా మధురంగా తయారవ్వాలి. ఎవరితో కోట్లాట్లు జగడాలు ఆడకూడదు. లవ్లా 2 బ్యాలెన్స్లో ఉండాలి. ఎందుకంటే మన మీద మాయా ప్రభావం వచ్చేస్తుంది అనేటప్పుడు మాత్రం అక్కడ లాల్లోనే ఉండాలి మనం. నేను మధురంగా ఉండాలి కదా, నేను మాట్లాడకూడదు, నేను శాంతిగా ఉండాలి కదా. అక్కడ శక్తి రూపాన్ని ధరించకపోతే మనం మాయకు వశం అయిపోతాం అన్నమాట, స్ట్రాంగ్నెస్ లేకపోతే. మధురత ఉండాలి కానీ పురుగులు పట్టే తీపి చీమల పట్టే తీపి కాదు. ఆ తీపి ఎలా ఉండాలి, మాయ ఎదురుగా స్ట్రాంగ్గా ఉండాలి. మన తోటి ఆత్మలతో మధురంగా వ్యవహరించాలి, జగడాలు ఆడకూడదు. బ్రాహ్మణ్ అగర్ కడవా బోల్తే తో కहेंगे इनमें तो क्रोध का भूत है, स्तुति निंदा में समान रहना चाहिए. బ్రాహ్మణులు అయి మీరు, బ్రాహ్మణులు అంటే బాబా పిల్లలుగా అయ్యి మీ మాటలు చేదుగా కఠినంగా ఉంటే చూసేవాళ్ళు అనుకుంటారు కోపం అనే భూతం వీళ్ళలో ఉంది అని. మరెలా వేరే వాళ్ళ మనం నిందించేస్తున్నారు? కోపంలో రాకుండా ఉండాలా? ఉండండి. స్తుతి నింద రెండింటిలో కూడా సమానంగా ఉండడం నేర్చుకోవాలి. రియాక్ట్ అయిపోకూడదు. నింద వేస్తున్నారు కదా అని రియాక్ట్ అయిపోయి మనం కోపం క్రోషంలో రాకూడదు. శాంతి వహించండి. ఒకరోజు వాళ్ళు తెలుసుకుంటే తెలుసుకున్నారు, లేకపోతే లేదు, మనకెందుకు. మన క్యారెక్టర్, మన నడవడిక, మన భావాలు మనం మంచిగా ఉంచుకున్నాం కదా, అది మనకి మార్కులు వస్తాయి. ఒకవేళ మనం రియాక్ట్ అయ్యి కోపంలో వచ్చామనుకోండి, నన్ను నిందిస్తారా, నా మీద ఎలా అంటారా అలా అంటారా అని కోపంలో వస్తే ఏమవుతుంది, ఇంకా వాళ్ళకి మనకు మధ్య ఉన్న లెక్కాచారం మళ్ళీ యాడ్ అవుతుంది. ఉంది కాబట్టి అది వస్తుంది ముందు నుండి. ఇప్పుడు మళ్ళీ మనం అలా భావంలో రావడం, రియాక్ట్ అవ్వడం వలన నిందలు విన్నప్పుడు ఏమవుతుంది, పెరుగుతుంది వాళ్ళకి మనకు మధ్య ఉన్న లెక్కలు. మళ్ళీ జన్మ కూడా కట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళకి మనకు మధ్య. అందుకని మనం నిందాస్థితుల సమానంగా ఉండిపోయామనుకోండి, మన ఖాతా మనకి క్లోజ్ అవుతుంది. వాళ్ళ మార్పు రానివ్వండి, రానివ్వకపోండి, మనకు అనవసరం.
बहुतों में क्रोध का भूत है, उससे बहुत नाराज़ होते हैं. ऐसे नहीं कि सबका క్రోధ్ నికల్ గయా है. చాలామంది బాబా పిల్లల్లో క్రోధం అనే భూతం ఉండిపోయింది. చాలా కోపం విసుగులో వస్తూ ఉంటారు. బాబా పిల్లలైన వాళ్ళందరిలో క్రోధం పోయింది అని మాత్రం అనుకోకండి అంటున్నారు బాబా. అందుకే ఎవరైనా బాబా పిల్లల్లో ఒకవేళ అలాంటి విషయాలు చూసినా కోపము, నిందలేయడము, పరుల చింతన చేసి మాట్లాడడం, వేస్ట్ విషయాలు, ఇవన్నీ కనిపించినా వాళ్ళ పదే వాళ్ళు చేసుకుంటున్నారు అంతే. అందరూ ఒకలా ఉండరు కదా, అందరిలో పోయి అనుకోవడానికి లేదు అనే ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వాళ్ళని చూసి మీరు ఇదేంటి ఇలాగా జ్ఞానంలో ఉండేవాళ్ళని సంశయంలోకి రాకండి. जब तक संपूर्ण बनने का समय आई तब तक धीरे धीरे खाद निकलती रहेगी. ऐसे कोई कह ना सके कि हमारे में क्रोध नहीं है, कोई में जास्ती कोई में कम होता है. బాబా చెప్తున్నారు, ఎంతవరకు సంపూర్ణ అవరో మీరు అంతవరకు నెమ్మదిగా పోతూ ఉంటాయి ఇవి అన్నీ, ఒకసారి పోవు. ఎవరు ఇలా అనడానికి లేదు, మీరు ఇంకా సంపూర్ణం అయిపోలేదు కాబట్టి నాలో కోపమే లేదు అనడానికి లేదు. కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది అని చెప్తున్నారు బాబా. కోపం యొక్క రూపాలు కూడా రకరకాలు ఉంటాయి. అరచేసి కొట్టేసి చంపేసి చేస్తేనే కోపం అనుకోవడానికి లేదు. కోపం అనే దానిలో చాలా రూపాలు ఉంటాయి. ఫీలింగ్లో రావడం, అది మన మూడ్ మారిపోవడం, ఫీలింగ్లో వచ్చి మూడ్ స్వింగింగ్ అంటారు కదా, అది కూడా కోపం యొక్క చిహ్నం. అలగడం, అలిగేసి కూర్చుంటారు, తినడం మానేస్తారు, లేకపోతే మాట్లాడడం మానేస్తారు కొన్ని రోజులు. ఇవి కూడా కోపం యొక్క చిహ్నాల కిందే లెక్కకు వస్తాయి కదా. సైలెంట్ వార్ అంటారు దాన్ని. సైలెంట్ వార్ కూడా కోపం కింద లెక్కకు వస్తుంది. లోపల ఏదో మీరు ఉక్రోషం యొక్క భావాలు పెట్టుకుంటేనే కదా అలా నడుస్తారు. ముఖం మార్చుకొని ఉండడం, ఇలాగేంటంటే కొంతమందిలో ఎక్కువ ఉంటే కొంతమందిలో తక్కువ ఉంటుంది కోపము అంటున్నాను బాబు. ఏడవడం కూడా కోపం కింద లెక్కకు వస్తుంది తెలుసా. పరిస్థితి మీద మనం విసుక్కునో, మనుషుల మీద విసుక్కునో మనం ఏడుస్తూ ఉంటాం. ఏడవడం వల్ల ఏం పనులు జరగవు. మనం ఏం చేయాలి, మనలో ఏం మార్పు తెచ్చుకోలేదు మనం ఆలోచించాలి. ఇలాగా కోపం అనేది రకరకాలు ఉంటుంది. कोई का आवाज़ ऐसा होता है जैसे लड़ाई करते. बच्चों को बहुत बहुत मीठा बनना, यहाँ ही సర్వగుణ సంపన్న బన్నా హై. కొంతమంది మాటలు ఎలాగుంటాయి తెలుసా, సౌండు వాళ్ళు మాట్లాడితే ఎవరితో గొడవ పెట్టుకుని మాట్లాడుతున్నారేమో అన్నట్టు ఉంటుంది అనమాట. నా మాటే అంతా అంటారు వాళ్ళు, కానీ మాటలు కూడా మార్చుకోవాలి. ఇప్పుడు ఎవరికైనా అలాంటి నేచర్ ఉంటే, కొంతమంది వాయిస్ ఎలా ఉంటుందంటే పక్కన ఎవరైనా దూరం నుండి వినేవాళ్ళు ఇక్కడ ఏమైనా గొడవ అవుతుందేమో ఇద్దరి మధ్య అన్నట్టు ఉంటుంది. అలాంటి వాయిస్ కానీ మీద ఉంటే అది కూడా మార్చుకోండి, గమనిక పెట్టుకొని. చాలా చాలా మధురంగా తయారవ్వాలి పిల్లలు ఇక్కడ అని చెప్తున్నారు బాబా. ఇలాంటి మార్పులన్నీ మనలో చేసుకుంటే కదా మధురత అనేది వస్తుంది. ఎందుకంటే ఇక్కడే సర్వగుణ సంపన్నంగా తయారైపోయి వెళ్ళాలి. ఇది మేకప్ అన్నమాట. మనకి దేవతలు అవడానికి బాబా ఇవన్నీ అలంకరిస్తున్నారు గుణాలు. ఇక్కడే ఈ గుణాలు నింపుకొని వెళ్ళాలి మీరు అని చెప్తున్నారు బాబా. వికారతో అనేక ప్రకార కైనా క్రోధ్ కర్నా, झूठ बोलना, ये सब వికారి. వికారాలు కూడా అనేక రకాలు ఉన్నాయి. క్రోధము చూపించడం, కోపంలో రావడం, ఇదొక వికారం. అబద్ధం మాట్లాడడం, తిప్పి తిప్పి మాట్లాడతారనమాట. డైరెక్ట్గా అవును అని ఒప్పుకోరు దేన్నైనా, అబద్ధం మాట్లాడతారు. ఇది కూడా వికారమే, చిన్న వికారం. పిల్ల అనమాట, చిన్న పిల్ల. అది కోపం, కామం ఏంటంటే పెద్దవి అనమాట. వాటి పిల్లలు ఇవన్నీ. అబద్ధం చెప్పడం, బద్ధకము, నిద్ర, అసూయ, ఇలాంటివన్నీ. बाप कहते बच्चे अभी कोई भी कर्म करेंगे तो बहुत सज़ा खानी पड़ेगी. वहाँ तो मेरे साथ दंड देने वाला धर्मराज है, यहाँ सज़ा मिलती प्रत्यक्ष. धर्मराज की सज़ा मिलती है गुप्त, गर्भ जेल में भी सज़ा भोगती हैं. బాబా చెప్తున్నారు, పిల్లలారా ఏదైనా వికర్మ చేశారంటే చాలా శిక్ష అనుభవించవలసి వస్తుంది మీరు అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే నాతోని నాకు సహాయం చేసేవాడు ధర్మరాజు ఉన్నాడు మీ లెక్కలన్నీ చూడడానికి అని చెప్తున్నారు బాబా. ఇక్కడ కలియుగంలో ప్రత్యక్షంగా శిక్షను అనుభవించడం చూస్తున్నాం కదా.
అనుభవిస్తున్నారు లేదా ఇక్కడ శిక్ష? ధర్మరాజ శిక్షలు గుప్తంగా దొరుకుతుంటాయి. గవర్నమెంట్ ఇచ్చే శిక్ష బయటకు కనిపిస్తుంది, అది మనం చేసుకున్న కర్మే. కానీ ధర్మరాజు ఇచ్చే శిక్షలు గుప్తంగా గర్భంలో ప్రవేశించి కూడా అనుభవిస్తూ ఉంటారు అని చెప్తున్నారు బాబా. कोई को बीमारी आदि होती ये भी कर्म భోగే. జబ్బు చేసింది, రోగం వచ్చింది, ఎంతైనా తగ్గట్లేదు, మనకి పని చేయట్లేదు, ఇది కూడా అంటే ఏంటి? అది కూడా మన కర్మల లెక్కాచారం సమాప్తి అయ్యే వరకు ఆ బాధలు అనుకుంటే కర్మభోగం. అయితే మా అమ్మ బాబా ఎదురుగా కూడా కర్మభోగం ఎదురైంది. వాళ్ళు బాబా మీద నిశ్చయము ప్రీతి ఎక్కువ ఇంకా పెంచుకుని బాబాతో సంభాషణలో ఉండి వాళ్ళు దాన్ని ఏమంటారు? కర్మయోగం. కర్మయోగంతో కర్మభోగం మీద విజయం పొందారు. మనం కూడా అది పురుషార్థం చేసి కర్మభోగం యొక్క బాధను కనిపించనివ్వకుండా మనం ఓవర్కమ్ చేయాలి అన్నమాట దాన్ని. కర్మయోగం యొక్క పవర్ ఎక్కువైపోవాలి కర్మభోగం కన్నా. కానీ ఇది కూడా ఒక కర్మభోగమే, రోగాలు రావడం అనేది అని చెప్తున్నారు బాబా. ఎప్పుడో మనం చేసుకున్నదే అన్నమాట. ధర్మరాజ్ ద్వారా దండ మిల్తా హే, ఇదంతా ధర్మరాజ్ ద్వారా దొరుకుతున్న దండనని అంటారనమాట. ఆగే కభీ అభి మిల్తా హే, పూర్వజన్మల్లోది ఇప్పుడు అనుభవిస్తూ ఉంటారు. అభి కా అభి బి మిల్ సక్తా, ఈ జన్మలోది కూడా ఈ జన్మలో కొట్టచ్చు చేసిన కర్మల్ని. అన్నీ పూర్వజన్మలే అనుకోవడానికి లేదు, ఈ జన్మదే అనుకోవడానికి కూడా లేదు. కొంతమంది ఏమంటారు, ఈ జన్మలో నేను ఏం చేయలేదు, నేను అందరికి ఉపకారమే చేశాను అంటారు. అది పూర్వజన్మలది అయి ఉండొచ్చు. అలా రకరకాలుగా ఉంటుంది మనం అనుభవించేది. ఈ జన్మది కూడా ఉండొచ్చు. फिर गर्भ जेल में भी मिलता है, वो ही गुप्त. धर्मराज वहाँ तो सजा नहीं देंगे ना, यहाँ फिर शरीर से भोगनी पड़ती है. గర్భ జైల్లో ప్రవేశించి కూడా శిక్ష అనుభవిస్తారు. ధర్మరాజ శిక్షలని అంటారు. మళ్ళీ శరీరంతో కూడా అనుభవించవలసి వస్తుంది జన్మ తీసుకొని కూడా. అబ్బా పంకో ఇన్సే చూడారే, ఈ శిక్షల నుండి విడిపిస్తున్నారు బాబా వచ్చి మనల్ని ఇప్పుడు. परमपिता परमात्मा और धर्मराज बाबा दोनों हाजिर है. परमपिता परमात्मा शिव बाबा, ధర్మరాజు బాబా ఇద్దరు హాజరై ఉన్నారు అని చెప్తున్నారు బాబా. బాబాయే మనకి తండ్రి, బాబాయే సద్గురు అని ఎలా అంటారో ధర్మరాజు కూడా. అంతేగాని ధర్మరాజు అంటే ఇంకెవరో వేరేగా ఇంకొకరు ఉంటారేమో అని ఆలోచించకండి. సద్గురు, టీచర్ రూపం మారిపోతుంటుంది కదా బాబాది. ఇప్పుడు మురళి వినిపిస్తున్నప్పుడు టీచర్ రూపంలో ఉంటారు బాబా మనతో కదా. ఉదయమే లేవగానే తల్లి తండ్రి రూపంలో ఉంటారు మనతోని, మనకు అలంకరిస్తారు, శక్తి నింపుతారు బ్రహ్మముహూర్తంలో మెడిటేషన్ చేసినప్పుడు కదా. రాత్రి పడుకునే ముందు సద్గురు ధర్మరాజు అయి ఉంటారు మనతోని బాబా. లెక్క నాకు అప్ప చెప్పేవా లేదా, ఈ రోజంతా నువ్వేం చేసావు, అది బాబా ఆ రూపంలో ఉంటారు. అంతేకాని ధర్మరాజు కూడా నాతో ఉన్నారంటే వేరేగా ఎవరో ఉన్నారేమో అనుకోకండి. అభి సభీ కే కయామత్ కా సమయ హరేకి జడ్జ్మెంట్ హోతీ హై. ఇప్పుడు వినాశన సమయము నడుస్తుంది, అందరి లెక్క సెటిల్మెంట్ అవుతుంది అంటున్నారు బాబా. జడ్జ్మెంట్, తీర్పు అనేది ఏ బి డ్రామామే నూంది హే. ఈ వినాశన కాలంలో అందరు చేస్తుంది ఎవరి కర్మల్ది వాళ్ళది సెటిల్మెంట్ జరగడం అనేది డ్రామాలో ఇమిడి ఉంది. जबकि तुम बच्चे समझ से संपूर्ण बनना है तो कोई भी पाप कर्म नहीं करो. अपने कल्याण के लिए जितना हो सके उतना पूरा पुरुषार्थ करना चाहिए. కల్పకల్పాంతర్ की बात है. ఎప్పుడైతే పిల్లలు మీకు అర్థమైపోయింది ఇక్కడే సంపూర్ణమై వెళ్ళాలి మేము అని, పాపకర్మ చేయకూడదనే గమనిక పెట్టుకోండి. ఎంత వీలుంటే అంత పూర్తి పురుషార్థం చేయండి మీ కళ్యాణం మీరు చేసుకోవాలి అంటే అని చెప్తున్నారు బాబా. ఎందుకంటే ఇప్పుడు ఏది చేస్తారో అది కల్పకల్పానికి ఉండిపోయే విషయము అవుతుంది. ఇప్పుడుదే మళ్ళీ కల్పన తర్వాత రిపీట్ అయ్యి ఈజీగా జరిగిపోతుంది మీ ద్వారా. ఇప్పుడు ఒకవేళ చేయకపోతే మళ్ళీ కల్పనలో ఇంకా రిపీట్ అవ్వడానికి లేనే లేదు కదా, మీరు పెడితే కదా షూటింగ్లోని అది మళ్ళీ రిపీట్ అవుతుంది. అందుకే ఈ కల్పంలో మనం జాగ్రత్తగా సంపూర్ణమయ్యే పురుషార్థం చేస్తే మళ్ళీ కల్పానికి కూడా అది ఫిక్స్ అయిపోయినట్టే. वो पढ़ाई होती है एक जन्म के लिए, दूसरे जन्म में फिर दूसरी पढ़ाई, ये है 21 जन्मों की. అక్కడ ఒక జన్మలో చదువుకుంటే
అది రెండో జన్మకు వస్తుందా? రెండో జన్మలో వెళ్ళాక మళ్ళీ చదువుకోవాలి అక్కడ రెండో చదువులు. ఒక జన్మలో డాక్టర్ అయితే ఇంకో జన్మలో ఇంకేమవుతారు 20. కానీ బాబా చదివించే చదువు అలా కదా, 21 జన్మలు దేవతలుగా మీరు ఉంటారు. మళ్ళీ ఈ చదువు చదవక్కర్లేదన్నమాట. పూజలు కూడా చేయక్కర్లేదు అక్కడ మీరు, పుణ్యం సంపాదించుకోవడానికి అని. దాన ధర్మాలు చేయక్కర్లేదు, మెడిటేషను చేయక్కర్లేదు, మళ్ళీ ఈ క్లాసులో వినక్కర్లేదు. ఏం చెయ్యాలి, బాబా కోపం వద్దంటున్నారు, నాలో కోపం వచ్చేస్తుంది, ఇలాంటి సమస్యలు కూడా అక్కడ ఉండవు కదా. 21 జన్మల వరకు ఇక్కడ తయారు చేసుకున్నది మీరు అనుభవిస్తారు. ఈ చదువుతో 21 జన్మల పదవి. బాప్ से 21 జన్మों के लिए वर्षा मिलता है. బాబా నుండి 21 జన్మల వరకు వారసత్వంలాగా దొరికేస్తుంది మనకి పదవి. तुम बच्चे जानते हो ये पुरानी दुनिया है, नई दुनिया में भारत अकेला था, अब फिर ये చక్ర फेरना है. ప్రపంచము పాత ప్రపంచం అయిపోయింది, కొత్త ప్రపంచంలో భారతదేశం ఒకటే ఉంటుంది. మళ్ళీ ఇప్పుడు చక్రం తిరుగుతుంది. నయి సృష్టి స్థాపన హో, పురాణిక వినాశ హోగా. కొత్త సృష్టి స్థాపన అవుతుంది, పాతది వినాశనం అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. ఏతో గాయా హువా హై, परमपिता परमात्मा ब्रह्मा द्वारा आकर नई दुनिया स्थापन करते. ब्राह्मण तो जरूर चाहिए, तो जरूर पवित्र भी बनते होंगे, राजयोग भी सीखते होंगे. हम ब्रह्मा कुमार कुमारियाँ तो पवित्र बन रहे हैं. बाप ये नहीं कहते कि घर बार छोड़ो, नहीं, गृहस्थ व्यवहार में रहते कमल फूल समान रहो. ये बाप दादा नाम बहुत अच्छा है. బాబా చెప్తున్నారు పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తారని శాస్త్రాల్లో కూడా ఉంది. బ్రహ్మ ఒక్కరే కాదు, బ్రాహ్మణులు కూడా కావాలి కదా దీనికోసం మీరందరూ అని చెప్తున్నారు బాబా. బ్రాహ్మణులు అంటే ఏంటి? బ్రాహ్మణులు ఎలా అవుతారు? పవిత్రంగా తయారవ్వాలి కదా. మీరు రాజయోగం కూడా నేర్చుకునే వాళ్ళగా ఉన్నారు, పవిత్రంగా కూడా తయారవుతున్నారు బ్రాహ్మణులు అంటే. బ్రహ్మ కుమార్ కుమారులు పవిత్రంగా తయారవుతున్నారు. మీరు దీనికోసం బాబా ఇళ్ళు వదిలేయాలని చెప్పట్లేదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా కమల పుష్ప సమానంగా ఉండండి. ఏ బాప్ దాదా నాम बहुत अच्छा है, दादे से वर्षा मिलता है, वो ही ऊंचती ऊंच ब्रह्मा तो पतित था ना. ये पहले श्रेष्ठाचार्य पूज्य महाराजा था, अब अंत में आकर पतित बन गया. ये है इनका अंतिम जन्म. इस दुनिया में कोई पावन है ही नहीं, है ही कहाँ. पावन दुनिया में कोई याद नहीं करते. गाया हुआ भी है आत्मा परमात्मा अलग रहे बहुकाल, इसका हिस्सा भी तुमने समझा है. బాప్ దాదా అనే పేరు ఎంత బాగుంది వినడానికి. ఇద్దరిని కంబైన్డ్గా ఉండడం వలన ఆ పేరుతో పిలుస్తాం. ఇందులో తాతయ్య శివబాబా, తండ్రి ఈయన అనుకుంటే తాతయ్య యొక్క ఆస్తి ఇక్కడ దొరుకుతుంది మనకి అని చెప్తున్నారు బాబా. శివబాబా నుండి ఆస్తి దొరుకుతుంది. ఎందుకంటే శివబాబా ఉన్నతోన్నతమైన వారు అయ్యారు కదా. బ్రహ్మ ఇంకా శివబాబా వచ్చేటప్పటికి పతితం అయిపోయి ఉన్నారు. మొదటి జన్మలో శ్రేష్టాచారిగా పూజ్య మహారాజాగా ఉండేవారు బ్రహ్మబాబాయే. ఇప్పుడు ఆఖరి జన్మలో పతితం అయిపోయి ఉన్నారు. అతనికి కూడా తెలియదు ఈ విషయాలు. శివబాబా వచ్చి తెలియచేసి ఇప్పుడు మళ్ళీ పావనంగా తయారు చేస్తున్నారు. ఈయన యొక్క అంతిమ జన్మ బ్రహ్మబాబాది. ఆయనే మొదటి జన్మలో మహారాజా నారాయణుగా ఉండేవాడు, ఇప్పుడు పతితం అయిపోయాడంటే పావనమైన వారు ఇంకెవరు ఉంటారు చెప్పండి ఈ ప్రపంచంలోని. అదే పావన ప్రపంచం సత్యుగలో ఉన్నప్పుడు ఎవరు బాబాను పిలవరు, పరమాత్మను పిలవరు భక్తి చేసి. ఆత్మ పరమాత్మ చాలా కాలం దూరం అయిపోయారు, మళ్ళీ వాళ్ళ సుందర మిలనం జరిగిందని చెప్పారు. ఆ లెక్క కూడా మీకు ఇప్పుడు అర్థమైంది కదా. పరంధామం నుండి ఎప్పుడు మనం జన్మలోకి వచ్చాం సత్యుగంలో, ఇప్పుడు వినాశనం అయ్యాక అందరూ వెళ్ళిపోతాం కదా. మళ్ళీ సత్యుగం నుండి దేవతలుగా రావాల్సిన వాళ్ళు దిగి వస్తారు ముందు. అంటే వాళ్ళు ముందు బాబా నుండి పరమాత్మ నుండి దూరం అయిపోతున్నారు ఆత్మలు ఇక్కడ జన్మలోకి వచ్చేటప్పుడు. మళ్ళీ పరమాత్మ ఈ సృష్టి మీద దిగి వచ్చినప్పుడు ఆత్మ పరమాత్మ మధ్య సుందర మిలనం జరుగుతుంది అని చెప్తున్నారు బాబా. सूर्यवंशी जो है वो पहले अपना वर्षा लेने आएंगे. अब आत्मा शरीर छोड़कर गई. సూర్యవంశస్థులు మొదట వారసత్వం తీసుకోవడానికి దిగి వచ్చేస్తారు దేవతా జన్మలోని పరమాత్మను వదిలి. అందుకే అతడి సృష్టి మీద దిగి వచ్చినప్పుడు మళ్ళీ దేవతా ఆత్మలే అతన్ని పట్టుకుంటారు. అర్థమైందా? ఫస్ట్ వాళ్ళే దిగి వస్తారు జన్మలోకి, బాబాను వదిలేసి వస్తారు. కాబట్టి బాబా ఎప్పుడు ఈ సృష్టి మీద దిగి వస్తారు, బాబాతో సుందర మిలనం మొదట ఎవరు చేసుకుంటారు? దేవతలుగా దిగి వచ్చిన ఆత్మలే.
ఎవరైనా చనిపోతే శరీరం వదిలి వెళ్ళిపోయారంటారు, ఇంకా ఏమంటారు, कहते हैं स्वर्ग पधारा। फिर उनको नरक में मंगाने की दरकार है क्या है, कुछ भी समझते नहीं, స్వర్గానికి వెళ్ళిపోయారంటారు, స్వర్గస్థులు అయ్యారంటారు ఎవరైనా చనిపోతే. సరే, స్వర్గస్థులు అయిపోతే మళ్ళీ ఎందుకు ఇక్కడ భోజనాలు పెట్టి పిలుస్తారు వాళ్ళని నరకంలోకి? నిజంగా వాళ్ళు స్వర్గంలోకి వెళ్తే పిలుస్తారు కదా, తద్దినం భోజనాలు శ్రాద్ధం అని పెట్టి. పిలవకూడదు కదా, అక్కడే బాగున్నారు కదా, వాళ్ళని వదిలేయాలి కదా. साधु संत आदि भी मरते तो उनकी भी वर्षी मनाते, भोग लगाते होंगे, जब कहते ज्योति ज्योत समय फिर भोग क्यों लगाते, वर्षी क्यों मनाते. సాధు సన్యాసులు కూడా చనిపోతే లీనమైపోయారని చెప్పుకుంటారు వాళ్ళు. జ్యోతి జ్యోతులు లీనమైపోయారు. లీనమైపోతే చక్కగా వెళ్ళిపోయారు కదా, మళ్ళీ భోగు పెట్టడం, మళ్ళీ సంవత్సరీకం జరుపుకోవడం ఇవన్నీ ఎందుకు అని చెప్తున్నారు బాబా. అంటే నిజంగా వాళ్ళు లీనం అవ్వలేదు, నిజంగా స్వర్గానికి వెళ్ళలేదు. शरीर तो खलास हुआ, आत्मा भी गई, फिर आत्मा को बुलाने की क्या दरकार, ये ज्योति में लीन हो गई, फिर आ कैसे सकती. అనేక మాతే శరీరం వదిలే ఆత్మ వెళ్ళిపోయింది కదా, మళ్ళీ మళ్ళీ పిలిచే అవసరం ఏంటి వెనక్కి? జ్యోతులు లీనమైపోయింది అంటారు సన్యాసులు. అయితే లీనమైపోయిన ఆత్మ ఎలాగొస్తుంది మీరు సంవత్సరీకాలు జరిపినా? అనేక మతాలు అభిప్రాయాలు ఉన్నాయి ప్రపంచంలో అన్నారు బాబా. ऐसे भी कहते मनुष्य मोक्ष पाता फिर आता नहीं, मोक्ष को पाया तो और ही खुशी मनाना चाहिए, पाठ बजाने से छूट गया फिर तो उनको याद भी नहीं करना चाहिए, ये भी तुम जानते हो. కొంతమంది అంటారు మోక్షములోకి వెళ్ళిపోతారు అని, మోక్షానికి వెళ్ళిపోతే మరి రారు అని కదా. అలాగా ఒకవేళ చనిపోయిన వాళ్ళు మోక్షానికి వెళ్ళిపోతే ఇంకా ఖుషిగా ఉండాలి కదా మనం. ముక్తులు అయిపోయారు, చక్కగా అక్కడ ఉండిపోయారు చాలు అని, పాత్ర నుండి విడుదలైపోయారని. వాళ్ళు గుర్తు కూడా చేసుకోకూడదు కదా ఎలాగున్నారో ఏంటో అని కదా, ఒకవేళ మోక్షానికి వెళ్ళిపోతే. ఇవన్నీ మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. సభీ మనుష్య మాత్రం एक बाप को याद जरूर करते, मानते भी सब भाई भाई, तो भाइयों को बाप से वर्षा जरूर मिलना चाहिए. కానీ మోక్షాన్ని ఎవరు పొందట్లేదు కదా, అందుకే చింత ఉంటుంది వాళ్ళ కోసం, ఎలా ఉన్నారో ఏంటో, జన్మ తీసుకుని అక్కడ మంచిగా ఉన్నారా లేదా అని. అందుకే ఇవన్నీ పెడుతూ ఉంటారనమాట, వాళ్ళ ఆత్మ తృప్తిగా ఉండాలని. మానవ మాత్రులు అందరూ ఒక బాబానే తప్పకుండా జ్ఞాపకం చేస్తున్నారు, ఒప్పుకుంటారు కూడా. మనందరూ సోదరులము, ఒకే తండ్రి పిల్లలమని అంటూ ఉంటారు కూడా. तो भाइयों को बाप से वर्षा जरूर मिलना चाहिए. सर्व आत्माओं का सदगति दाता एक है, सभी आत्माओं को वापस जाना है. मनुष्य को सदगति कैसे दे सकते, इसलिए ये कि सर्व के सदगति दाता का नाम मशहूर है. वही ज्ञान का सागर पतित पावन है, वो बाप आकर राजयोग सिखलाते हैं. బాబా చెప్తున్నారు, సోదరులందరికీ బాబా నుండి వారసత్వం దొరుకుతుంది. అదేంటి? సద్గతి. గతి సద్గతి అనేది. అందుకే సర్వ ఆత్మల సద్గతి దాత అన్నారు బాబాను. మనుషులకి సద్గతి ఇవ్వలేరు, అందుకే సర్వుల సద్గతి దాత అన్నారు బాబాను. జ్ఞానసాగరుడు అన్నారు, ఇంకా పతిత పావనుడు అని కూడా చెప్పారు. అటువంటి బాబా మనకు రోజు ఇక్కడ రాజయోగం అనేది నేర్పిస్తున్నారు. सभी को रावण राज से छुड़ाते, इनको बेहद की अमावास्या कहेंगे. आधा कल्पे बेहद की रात, फिर आधा कल्पे बेहद का दिन. అందరినీ రావణ రాజ్యం నుండి విడిపిస్తున్నారు బాబా వచ్చి. అనంతమైన అమావాస్య వచ్చేటప్పటికి అంధకారంతో ఉన్న రాత్రి, కలియుగ రాత్రి ఉంటుంది బాబా వచ్చేటప్పటికి. బాబా వచ్చాక మళ్ళీ అనంతమైన పగలు, 2 యుగాల వరకు అజ్ఞానం ఉండదు మనుషుల్లో. అలాంటి పగల్లోకి తీసుకెళ్ళిపోతున్నారు బాబా. ఇది ఆట ఇలా తయారైంది. जब रिलीजियस कॉन्फ्रेंस वाले बुलाते हैं शांति कैसे हो, तो वहाँ बताना चाहिए एक धर्म एक मत. सतयुग में ही होता है, उनको 5000 वर्ष हुए, वहाँ सुख शांति सब था, बाकी सब आत्माएं शांति धाम में थी. नई दुनिया में एक ही धर्म था, पुरानी दुनिया में झाड़ कितना बढ़ जाता है, अनेक धर्म है. अब अनेक धर्मों का विनाश और एक धर्म की स्थापना, ये बाप का ही काम है. రిలీజియస్ కాన్ఫరెన్స్లో పిలుస్తారు కదా మిమ్మల్ని కూడా, అన్ని ధర్మాల వాళ్ళతో పాటు. అలాంటి కాన్ఫరెన్స్లో ఛాన్స్ దొరికినప్పుడు మీరు ఇది చెప్పాలి, శాంతి ఎలా దొరుకుతుంది. ఒకే ధర్మం ఒకే మతం సతీయుగంలో ఉంటుంది, 5000 సంవత్సరాలు అయింది. అలాంటి రాజ్యం ఉండేది, సుఖము శాంతి అన్నీ ఉండేవి ఆ రాజ్యంలో. అప్పుడు మిగిలిన ఆత్మలందరూ శాంతిధామంలో ఉండేవారు. కొత్త ప్రపంచంలో ఒకే ధర్మం ఉండేది, మిగిలిన ధర్మాల వాళ్ళందరూ ఇక్కడ ఖాళీ చేసి శాంతిధామంలో రెస్ట్లో ఉండేవారు. తర్వాత ఒక్కొక్క ధర్మస్థులు దిగి వచ్చారు. ఇప్పుడు అనేక ధర్మాలు అయిపోయాయి.
పెద్దది అయిపోయింది ఈ సృష్టి, వృక్షం పెరిగిపోయింది. ఇప్పుడు మళ్ళీ అనేక ధర్మాలు వినాశనమై ఒకే ధర్మం యొక్క స్థాపన బాబాయ్ వచ్చి చేస్తున్నారు, భగవంతుడే వచ్చి అని ఇది చెప్పండి రిలీజియస్ కాన్ఫరెన్స్లో వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు బాబా. शिव बाबा कहते हैं ये हमारा काम है, हम कल्प कल्प आकर ये काम करता है. सती की राजधानी के लिए राजयोग जरूर संगम पर ही सिखाएंगे, सभी पतितों को पावन बनाते. शिव बाबा చెప్తున్న నా కర్తవ్యం ఇది, ఇలాంటి ప్రపంచాన్ని స్థాపించడం. కల్పకల్పం వచ్చి నేను ఈ పని చేస్తున్నాను అని చెప్తున్నారు బాబా. సతీకి రాజధాని స్థాపన చేయడానికి తప్పకుండా సంగమ యుగంలోనే వచ్చి రాజయోగం నేర్పిస్తారు కదా, అందుకే రాజధాని యొక్క స్థాపన జరుగుతుంది కాబట్టి రాజయోగము అన్నారు దీన్ని. పతితులైన వారందరినీ పావనంగా తయారు చేస్తున్నారు బాబా, ఇది నా కర్తవ్యము అని చెప్తున్నారు బాబా. कहते मैं आता हूँ बहुत जन्मों के अंत के जन्म के अंत में, जिसने पूरे 84 जन्म लिए उनके रथ में आकर समझाता हूँ. నేను చాలా జన్మల అంతిమ జన్మలో వస్తాను శివ బాబా చెప్తున్నారు. ఎవరైతే పూర్తి 84 జన్మలు తీసుకుని పతితం అయిపోయారో అతని శరీరాన్ని రథంగా తీసుకొని వచ్చి మీకు జ్ఞానం చెప్తాను అని చెప్తున్నారు బాబా. नई दुनिया तो है ही नहीं, पुरानी दुनिया में आकर नई दुनिया बनाता हूँ. నేను రావడానికి కొత్త ప్రపంచం ఎక్కడ లేదు కదా, నేను పాత ప్రపంచంలో వచ్చి దీన్ని కొత్తదిగా తయారు చేస్తాను అని చెప్తున్నారు శివ బాబా. పతి దునియాకు పావన్ బనాతా హూ, పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేస్తాను అని చెప్తున్నారు బాబా. मेरा नाम ही है दुखहर्ता सुख करता, सुख में मुझे कोई याद नहीं करते, दुख में मुझे याद करते, जरूर सुख मिला हुआ था. నా పేరే దుఃఖహర్త సుఖకర్త అని పెట్టారు మీరు, అందుకే కదా దుఃఖాల్లోనే నన్ను అందరూ పిలిచేస్తారు, సుఖంలో ఎవరు నన్ను జ్ఞాపకం చేయరు. అంటే తప్పకుండా నా నుండి మీకు సుఖం దొరుకుంటే కదా దుఃఖాలు వచ్చినప్పుడు నన్ను పిలుస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. బాప్ కేతే మై ఆయా హూ పడానే, అబ్ పడ్నా తుమ్హారా కామ్ హే, నేను చదివించడానికి వచ్చాను, ఈ విషయాలన్నీ చదువుకోవడం అనేది మీ పని అని చెప్తున్నారు బాబా. मनुष्य तो घोर अंधियारे में, तुम भी कुछ नहीं जानते थे, इस समय सारी दुनिया का बेड़ा डूबा हुआ, कितनी दुखी है. మానవులు ఘోర అంధకారంలో ఉన్నారు, ఏమీ తెలియదు, మీకు కూడా అలాగే ఉండేది కదా, అజ్ఞానంలో ఉండేవారు, ఏమీ తెలిసేవి కాదు ఈ విషయాలు. ఈ సమయంలో మొత్తం ప్రపంచం యొక్క నావ మునిగిపోయి ఉంది, ఎంత దుఃఖిగా ఉన్నారు అని చెప్తున్నారు బాబా. తుమ్ సబ్కా బేడా పార్ కర్తే హో, సబ్ శాంతిధామే చలే జాయేంగే, మీరు మాత్రం ఇప్పుడు అందరి నావను తీరానికి చేసే సేవ చేస్తున్నారు, అందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఏ బాతే తుమ్హారీ బుద్ధి మే సోబి నంబర్ వార్, जो लाइट हाउस बने होंगे वो दूसरों को भी रास्ता बताते होंगे. మీలో కూడా నంబర్ వారీగానే ఈ విషయాలు బుద్ధిలో కూర్చుంటున్నాయి అని చెప్తున్నారు బాబా. ఎవరైతే లైట్ హౌస్గా తయారవుతారో ఈ జ్ఞాన మార్గంలో వాళ్ళు ఇతరులకు కూడా ఈ మార్గాన్ని చూపించి బాబా పిల్లలుగా చేస్తుంటారు. ఈ మార్గం చూపిస్తారు ఇతరులకు. మార్గం చూపించమని ఏమంటారు? లైట్ హౌస్. उनका काम ही है रास्ता बताना. लाइट हाउस యొక్క పని ఏంటి? మార్గం చూపించడం. बच्चों को बाप कैसे पढ़ाते, ये तो స్థాయి ఖుషి देनी चाहिए. పిల్లలకు బాబా వచ్చేలా చదివిస్తున్నారు చూడండి, ఇది స్థిరంగా మీలో ఖుషి అనేది ఉండిపోవాలి, భగవంతుడు చదివిస్తున్నారని. यहाँ आकर बहुत रिफ्रेश हो जाते, बाहर जाने से नशा ही गुम हो जाता है. ఇక్కడ మీ మురళి విన్నప్పుడు అబ్బా ఎంత రిఫ్రెష్ అయిపోతారు కదా, బయటకు వెళ్ళాక నష ఏమైపోతుంది ఆ ఖుషి అని చెప్తున్నారు బాబా. అలా జరగకుండా చూసుకోండి, అప్పుడు బాగుంటుంది మనస్థితి. बाप से पूरा पूरा वर्षा लेने की तमन्ना रखनी चाहिए. कदम कदम पर बाप से राय लेते रहना है. బాబా నుండి పూర్తి వారసత్వం తీసుకోవాలని కోరిక మీరు పెట్టుకోవాలి. అడుగడుగుల బాబా నుండి సలహా తీసుకుంటూ ఉండాలి. आगे तीर्थों पर पैदल जाते थे, बहुत खबरदारी से जाते थे. इस समय तो बस ट्रेन में जाते. పూర్వము కాలినడకతో యాత్రలకు వెళ్ళేవారు, చాలా జాగ్రత్తగా ఎక్కడ జారి పడిపోతామని కొండలు ఎక్కి అలా వెళ్ళేవారు కదా. ఈ సమయం అయితే బస్సులు ట్రైన్లు వచ్చేస్తాయి, అందుకే తిరగడానికి కూడా. అప్పుడైతే యాత్ర చేసేవాళ్ళు ఎవరో అన్నట్టు ఉండేవారు కొద్దిమంది, కానీ ఇప్పుడు ట్రైన్లు బస్సులు వచ్చేయడం వల్ల జనాలు చాలా భక్తి చేసేస్తున్నారు, చాలా తిరిగేస్తున్నారు, కానీ పాపాలు మాత్రం తగ్గట్లేదు. माया का इस समय बब का बहुत है. सतयुग में बब का था, फिर द्वापर से गिरता गया, अब फिर पिछाड़ी में शुरू हुआ. इनको माया का పాంప్ కహా జాతా హై. మాయా ఆడంబరాలు కూడా చాలా ఉన్నాయి ప్రపంచంలో. సతీగల వైభవం ఉండేది, మనకి ఆడంబరం ఉండేది,
కానీ ద్వాపరయుగం నుండి పడిపోతూ వచ్చేసాను. మళ్ళీ ఇప్పుడు లాస్ట్లో ద్వాపరయుగం నుండి దిగజారిపోయాను, డౌన్ అయిపోయి ఇప్పుడు లాస్ట్లో మళ్ళీ ఈ ఆడంబరాలన్నీ వచ్చాయి. కానీ ఆఖరిలో వచ్చి ఈ ఆడంబరాలని మాయా ఆడంబరాలని అంటారు. किसको कहा चल स्वर्ग में, तो कहते हमें यहाँ ही सब सुख है, मोटर एरोप्लेन आदि सब है, हमारे लिए स्वर्ग यहाँ ही है, धन माल जेवर आदि सब है, लक्ष्मी नारायण को भी जेवर है ना, हम भी पहन सकते, कितना भी समझो फिर भी विष ही याद रहता है, విష్ వికార్ బిగర్ రే నేహిసక్తే. ఎవరికైనా మీరు చెప్పారనుకోండి స్వర్గంలో పదండి మీరు కూడా, మేము ఆ ప్రాప్తి పొందుతున్నాం, మీరు రండి రాజయోగం నేర్చుకోండి, సుఖం పొందండి, స్వర్గంలో వెళ్ళే ప్రాప్తి పొందండి అంటే ఏమంటారు? మాకు ఇక్కడే స్వర్గం సుఖం ఉంది, కార్లలో తిరుగుతున్నాము, ఏరోప్లేన్లలో తిరుగుతున్నాం, మా కోసం ఇదే స్వర్గమై ఉంది. ధనము, భవనము, నగలు, లక్ష్మీనారాయణలో కూడా ఉండేవి కదా, మేము కూడా అలాంటి నగలు వేసుకోగలం కదా ఇక్కడ అని అంటారు. ముఖ్యంగా లక్ష్మీనారాయణగా అవ్వాలి అంటే మనం ధనం కోసం కాదు కదా, పవిత్రంగా లోపల నుండి తయారవ్వాలి. విషము వికారాలనే ఉండొద్దు అంటే అది లేకుండా ఉండలేము అంటారు మనుషులు. అందుకే రారు ఇక్కడ. बाप कहते हैं तुम मेरी बात मानते नहीं हो, पावन नहीं बनते तो मुझे बुलाते क्यों कि हे पतित पावन आओ. याद रखना अभी नहीं मानेंगे तो धर्मराज द्वारा सजा दिलाएंगे, डराते भी है बाबा. బాబా చెప్తున్నారు, నేను చెప్పే మాట మీరు వినరా? విషము వికారాలు వదలండి, పావనంగా తయారవ్వండి నేను చెప్తున్నాను, నా మాట వినరా అడుగుతున్నారు బాబా. నా మాట వినకపోతే ఎందుకు గోలు పెట్టి పిలిచిస్తారు, పతిత పవనారండి పతిత పవనారండి. పావనంగా తయారవ్వాలంటే మరి నా మాట వినాలి కదా అని చెప్తున్నారు బాబా. విషాన్ని తీసుకోకండి, వికారాల్లో వెళ్ళకండి అంటే. ఒకటి గుర్తుపెట్టుకోండి, పిలిచేశారు, నేను వచ్చాను, చెప్తున్నాను, నా మాట వినలేదు అంటే గుర్తుపెట్టుకోండి, ధర్మరాజు ద్వారా శిక్షలు ఇప్పిస్తాను మీకు అని భయపిస్తున్నారు కూడా బాబా. बहुत बच्चे विकार में जाते ही रहते, डर ही नहीं वो कितने सेंटर वो कितने हंटर खाएंगे, बात मत पूछो, पदवी भ्रष्ट हो जाएगा. చాలామంది బాబా పిల్లలే కూడా వికారాల్లో వెళ్తున్నారు, రోజు వచ్చి వింటారు, మళ్ళీ వికారాల్లో వెళ్తారు, భయమే లేదు. అయ్యో బాబా చెప్పారు చెయ్యకపోతే మనకేమవుతుందని ఎన్ని దెబ్బలు తింటారో అసలు చూడండి వాళ్ళు. ఇంకా అడక్కండి, పదవి భ్రష్టం అయిపోతుంది, పదవి కూడా పోతుంది, దెబ్బలు తింటారు. पुरुषार्थ कर ऊंच पद पाना चाहिए ना, संग दोष में ऐसा गिर पड़ते जो एकदम अपना पद गवा देते. పురుషార్థం చేసి ఉన్నత పదవి పొందాలి కదా, సంఘ దోషంలోకి వచ్చి ఎలా పడిపోతుంటారంటే పదవిని పోగొట్టేసుకుంటూ ఉంటారు. తుమ్ జాంతే అభి హీరో आदि की कहानियाँ खाली होती जा रही, फिर भर जाएगी. सोने हीरों का पहाड़ होते हैं, हीरे जब खोद कर निकालते तो पहले पत्थर होते, फिर उनको साफ कर हीरा बनाते. तुमको भी ज्ञान सिरान पर चढ़ाते तो तुम कितने अच्छे हो जाते हैं. బాబా చెప్తున్నారు, వజ్రాల యొక్క గనులు ఇప్పుడు ఖాళీ అయిపోయాయి కదా, మళ్ళీ నిండిపోతాయి సత్యంగా వచ్చేటప్పటికి. ఇప్పుడు వినాశనం అయ్యేటప్పుడు భూమి పైకి ఆకాశం కిందకి అయిందా అన్నంత ప్రళయాలు వస్తాయి. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ సంపదలన్నీ ఒక చోట చేరుకుంటాయి అన్నమాట. వజ్రాలు బంగారం కొండలే ఉంటాయంట, తవ్వి తీస్తారనమాట. వజ్రాలు రాళ్ళులాగా ఉంటాయి, తవ్వి తీసి వాటిని మిషన్లో పెట్టి వాటిని షార్ప్ చేసి మెరుపొచ్చేలాగా చేస్తారనమాట వజ్రాలని. అలా బాబా కూడా మనల్ని ఈ జ్ఞానం అనే మిషన్ ఎక్కిస్తున్నారు. రోజు ఎంత మంచిగా షార్ప్ చేస్తున్నారు మనల్ని. రోజు వింటుంటే మనం ఎలా అయిపోతున్నాం, వజ్రంలాగా తయారైపోతున్నాం. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, अभी कयामत का समय है, इसलिए कोई भी पाप कर्म नहीं करना है. ఇప్పుడు వినాశన సమయం ఇది, అందువలన ఎలాంటి పాపకర్మలు చేయకూడదు. ఇప్పుడు अपने कल्याण का पुरुषार्थ करना है, बहुत मीठा बनना है, क्रोध को छोड़ देना है,
తమ కళ్యాణం యొక్క పురుషార్థం చెయ్యాలి, చాలా మధురంగా తయారవ్వాలి. క్రోధము విడిచిపెట్టాలి. सेकंड पॉइंट, बाप से पूरा पूरा वर्षा लेने की तमन्ना रखनी है. బాబా నుండి పూర్తి పూర్తి వారసత్వం తీసుకునే కోరిక పెట్టుకోవాలి. कदम कदम पर बाप की राय लेनी है. बाप समान దుఃఖహర్త సుఖకర్త बनना है. అడుగడుగులో బాబా నుండి సలహా తీసుకోవాలి. బాబా సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా తయారవ్వాలి. బాబా ఇప్పుడు మనకు డైరెక్ట్గా కనిపించరు కాబట్టి నిమిత్తంగా ఉన్న అక్కేలకు కూడా మీరు ఏదైనా మీ విషయం చెప్పినట్లయితే దానికి ఇలా నడవండి, ఇలా చేయండి సలహా దొరకవచ్చు. నిమిత్త అక్కేల ద్వారా కూడా మీకు అది సలహా సరైనది దొరకనప్పుడు మీరు బాబాకు ఉత్తరం రాసి వేసినా కూడా బాబా మీకు నడిపిస్తారనమాట. సలహా తీసుకుంటూ ఉండాలి. మొత్తానికి యోగంలోని బాబాతో చెప్పాలి. నిమిత్త అక్కేల ద్వారా కూడా బాబా గైడెన్స్ ఇచ్చి మనకు నడిపిస్తూ ఉంటారు. बाबा समानंगा दुखहर्ता सुखकर्ता तैयारव्वाली. वरदान, स्वयं के संकल्पों की उलझन अथवा सजाओं से भी परे रहने वाले पांचवी दानर भव. स्वयं యొక్క సంకల్పాల అలజడి మరియు శిక్షల నుండి కూడా దూరంగా ఉండేటటువంటి పాస్వి దానర్గా కండి. బాబా ఇక్కడ చూడండి, సంకల్పాల అలజడి మనలో వస్తుంది, అది కూడా ఒక శిక్ష కింద బాబా వివరిస్తున్నారు. స్వయం యొక్క సంకల్పాల అలజడి లేదా శిక్షల నుండి, ఇలాంటి శిక్షల నుండి కూడా దూరం అయ్యేటటువంటి పాస్విదానర్గా కండి. పాస్విదానర్ అర్థాత్ మన్ మే బి సంకల్పం సే సజా నా కాయి. పాస్విదానర్ అవడం అంటే మనసులో కూడా సంకల్పాలతో శిక్ష అనుభవించకూడదు. धर्मराज के सजाओं की बात तो पीछे, परंतु अपने संकल्पों की भी उलझन अथवा सजाओं से परे रहना ये पांचवी दानर होने वालों की निशानी है. ధర్మరాజ శిక్షల విషయం వెనక్కి పెట్టండి, తర్వాత ఆలోచిద్దాం అది. కానీ ముందు జీవిస్తూ ఉన్నప్పుడు ఇక్కడే సంకల్పాల్లో అలజడి వచ్చేస్తుంది మనకి. సంకల్పాల్లో మనలో మనం దుఃఖాన్ని పొందేస్తున్నాము అంటే ఇది కూడా ఒక శిక్ష. ఇలాంటి శిక్ష నుండి కూడా అతీతంగా ఉండడం, ఇది పాస్వి దానరయ్యే పిల్లల యొక్క గుర్తు. వాళ్ళ ఎదురుగా ఇలాంటి సమస్య రాదు. పాస్వి దానరయ్యే వాళ్ళ ఎదురుగా वाणी कर्म संबंध संपर्क की बात तो मोटी है, लेकिन संकल्पों में भी उलझन पैदा ना हो ऐसी प्रतिज्ञा करो, तब पास्वी दानर बनेंगे. वाचा कर्म సంబంధ సంపర్కం ఇది మోటా విషయం. దానిలో మనకి తేడా శిక్ష అనుభవిస్తున్నాము అంటే, కానీ అంటే అది చూసుకోగలము, దాన్ని మార్చుకోగలము. వాచ కర్మ సంబంధ సంపర్కం. కానీ సంకల్పాలలో కూడా అలజడి ఉత్పన్నం కాకూడదు. అది కూడా శిక్ష అనుభవించినట్టే లెక్క. అంటే 8 రత్నాలు పాస్వి దానర్ అయ్యే వాళ్ళు వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. కాబట్టి ఇలాంటి ప్రతిజ్ఞ చేసుకోండి, సంకల్పాల్లో కూడా నేను అలజడిలో రాకుండా ఉంటాను అని. అప్పుడే పాస్వి దానర్గా తయారు కాగలరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్, జ్ఞాన్ ఘృత్ और योग की बत्ती टीको तो खुशी का दीपक जगता रहेगा. జ్ఞానం అనే ఘృతం, ఘృతం అంటే నూనె, చమురు. జ్ఞానం అనే చమురు మరియు యోగం అనే ఒత్తి వేస్తారు కదా, దీపంలో ఒత్తి వేస్తారు కదా. జ్ఞానం అనే చమురు మరి యోగం యొక్క ఒత్తి బాగున్నట్లయితే ఖుషి యొక్క దీపం సదా వెలుగుతూ ఉంటుంది. జ్ఞానం అనే చమురు, యోగం అనే ఒత్తి సరిగా ఉన్నట్లయితే ఖుషి యొక్క దీపం వెలుగుతూ ఉంటుంది మీలో. అందుకే ఖుషి ఉండాలి. మన స్థితి, మన గృహస్థ వ్యవహారాలన్నీ బాగుండాలి. మనకి సపోర్ట్గా, మనకి
అనుకూలంగా ఉండాలి మన పరిస్థితులు అంటే జ్ఞానానికి, యోగానికి మహత్వం ఇవ్వాలి ముందు మనం. ఇప్పుడు ఎవరు వెళ్తారులే మురళి వినడానికి ఇప్పుడు ఎవరు కూర్చుంటారులే, నాకు ఈ ఫోన్లు ఉన్నాయి, ఆ పని ఉంది, ఈ పని ఉంది. భలే ఫోన్ వచ్చినా ఇప్పుడు నేను ఈ టైం అయ్యాక మీతోనే మాట్లాడతాను నేను అని చెప్పండి. బాబాకి టైము అపాయింట్మెంట్ బాబాతో పెట్టుకోండి. అవి ఎంత ముఖ్యమో ఆ అపాయింట్మెంట్స్ వేరే మనుషులతో ఇది చాలా చాలా అవసరమైంది. అవన్నీ తర్వాత పెట్టుకోండి. మురళి టైం ఇది అంటే ఈ టైం నుండి ఈ టైం వరకు అంత ఎసెన్షియల్. ఆ ఫోన్ అన్నా కూడా వాళ్ళకి మనం టైం ఇచ్చేయాలి. ఈ టైం తర్వాత నేను మీతో మాట్లాడతాను, నేను ప్రస్తుతం పనిలో ఉన్నాను. అలా మనం జ్ఞానానికి, యోగానికి మహత్వం ఇస్తేనే మనకు అన్నీ అనుకూలంగా ఉంటే ఖుషి ఉంటుంది కదా. ఖుషి అనే దీపం వెలుగుతూ ఉంటుంది. ఒకవేళ అనుకూలంగా లేనప్పుడు కూడా ఖుషి పోగొట్టుకునే స్థితి ఉండదు మనకి. టెన్షను, ఒత్తిడి రాదన్నమాట. అందుకే జ్ఞాన యోగానికి ఎక్కువ మహత్వం ఇవ్వాలి అని చెప్తారు బాబా. ఇది వదిలేసి మీరు స్థూలతనం వెనుక పరిగెడితే నీడను పట్టుకోవడానికి పరిగెత్తినట్టే ఉంటుంది. నీడని పట్టుకోవడానికి పరిగెడితే నీడ దొరుకుతుందా చేతికి? కష్టపడాలి. కష్టం ఎక్కువ, ఖుషి తక్కువ ఉంటుంది. అదే జ్ఞానయోగాలకి ఎక్కువ మహత్వం ఇస్తే ఏమవుతుంది? ఈజీగా మన ఒక అన్నయ్య అలాగే దుకాణం టైము అనేసి ఆయన అరగంట కూర్చునేవాడు, టైం అయిపోతుందని వెళ్ళిపోతుండేవాడు. అక్కడ కూర్చున్న బేరాలు వచ్చేవి కాదు ఆ టైం అయ్యేవారు. క్లాసు టైము అయ్యాక ఆ టైం నుండే అతనికి బేరాలు వచ్చాయి. అబ్జర్వ్ చేశాడు. నేను పరుగున ఇక్కడికి వచ్చేసిన ఏ బేరాలు ఉండట్లేదు, అదేదో పూర్తిగా నేను విని వస్తేనే బాగుంటుంది కదా అని. అప్పటి నుండి ఆయనకి బేరాలు కూడా బాగా ఖాళీగా ఉండే ఆ టైము బాబా సేవలో బాబా జ్ఞానం వినడంలో ఇదైపోయింది. దాని తర్వాత అతనికి ఎప్పుడైతే జ్ఞానానికి అంత మహత్వం ఇచ్చాడో అప్పుడు ఏమైంది? బేరాలు కూడా ఆయన వెళ్ళి కూర్చున్న తర్వాత అంత చక్కటి ఎక్కువ బేరాలు రావడం, బిజినెస్ బిజీగా మనుషులు రావడం సెట్ అయింది. అతను ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చెప్పారనమాట. నేను ఏదో వ్యాపారాన్ని కోల్పోతున్నాను అన్నట్టు మురళి వదిలేసి పరిగెత్తేవాడిని, కానీ పూర్తిగా మురళి విని నేను జ్ఞానానికి ముందు మహత్వం ఇచ్చి వెళ్ళడం వల్ల అక్కడ నాకు బాబా బేరాలు చూసుకుంటున్నారు, నా బేరాలు నాకు బాగా వచ్చేలాగా అని. కాబట్టి ఇది అందుకే బాబా చెప్తున్నారు, మీలో ఖుషి అనే దీపం వెలుగుతూ ఉండాలంటే జ్ఞానం అనే చమురు, యోగం అనే ఒత్తి బాగుండాలి. ఏదో వేసేనులే చమురు, ఏదో పెట్టేనులే ఒత్తంటే అది వెలగదు. దీపావళి కోసం బాబా ఇవన్నీ మనకు దీపాన్ని ఎలా వెలిగించుకోవాలి, ఖుషి యొక్క దీపం తెలియచేస్తున్నారు. ఈరోజు మురళిలో వ్యవహారం మీద చాలా విషయాలు గమనిక కలిగించారు బాబా. దుఃఖం ఇవ్వకండి, చేదుగా మాట్లాడకండి, కఠినంగా మాట్లాడకండి, మధురంగా తయారవ్వండి. ఇప్పుడే కదా మీలో గుణాలు నింపుకోవాలి. అది కూడా బాబా మనకి అర్థం చేయిస్తున్నారు. సర్వగుణ సంపన్నంగా ఇక్కడే తయారై వెళ్ళాలి కదా మరి. అందుకని మార్చుకోండి, కోపంలో రాకండి. నిందాస్తుతులు వస్తుంటాయి, అయినా కానీ మీరు రియాక్ట్ అయిపోకండి. ఎవరిపైన కూడా నిందాస్తుతుల్లో సమానంగా ఉండండి. ఈ వికారాలనే విషయానికి వశం కాకండి. కామకటారి ఏకహింస చేయకండి, క్రోధం ఏకహింస చేయకండి. బాబా ఇవన్నీ శిక్షణలతో మనల్ని అలంకరిస్తూ ఉన్నారన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనం అలా బాబా చెప్తున్నారు, ఒకసారితో మారిపోరు, తగ్గుతూ అలా తగ్గాలి, సమాప్తి చేసుకోండి మీలో ఇవన్నీ అని చెప్తున్నారు బాబా. అంతేగాని నేను బాగానే ఉన్నాను, నాలో ఏముంది అనకండి. ఎవ్వరూ సంపూర్ణం అవ్వలేదు, ఇంకా మీలో ఉన్నాయి, వాటిని తీయండి, బయటకు తీసి మార్చుకోండి అని చెప్తున్నారు బాబా. ఈరోజు ఎవరు కూడా నేను సంపూర్ణం అయిపోయాను అనే అవకాశమే లేదు. నేను బాగానే ఉన్నాను అనేసుకోకండి. చిన్నవి లోపల వరకు కూడా
అవును. ఇది ఉందంటే ఇప్పుడు కోపం యొక్క విషయాలు మనం మురళి మధ్య చెప్పుకున్నాం కదా, దాని రూపాలు ఎన్ని ఉంటాయని. ఇది ఉంది అంటే నాలో కోపం ఉందనే లెక్క. ఫీలింగ్లో వస్తున్నాను అంటే మూడ్ చేంజ్ అయిపోతుంది మాటిమాటికి అంటే నాలో కోపం ఉందనే లెక్క. ప్రతి చిన్నదానికి ఏడ్చేస్తున్నానంటే నాలో కోపం ఉందనే లెక్క. ఇవన్నీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అలుగుతున్నానంటే నాలో కోపం ఉందనే లెక్క. ఇది ఎవరు చెప్పరు మనకి, మనమే. ఎవరైనా చెప్తే ఒప్పుకుంటాం ఏంటి మనం? ఎవరైనా చెప్తే మనం సంపూర్ణం అయిపోయాం అన్నట్టే మాట్లాడతాం మనం. నువ్వు చూసుకో చాలే అంటాం మనం, అనేస్తాం కూడా. నా కోసం ఆలోచించకు, ఇది నువ్వు చూసుకో అంటాం మనం. అనకూడదు కూడా. ఎవరైనా చెప్పినప్పుడు అవునా సరే అయితే నేను చూసుకుంటాను, మరొకసారి నన్ను నేను మార్చుకుంటాననే మాట మన నోటి నుండి వస్తే అది మధురత. మనల్ని మనం సూక్ష్మంగా చెక్ చేసుకుంటే ఎవరైనా చెప్పలేని విషయాలు కూడా మనకు తెలుస్తుంది. చెప్తే వాళ్ళకి ఏమనిపిస్తుందో అని ఎదుటి వాళ్ళు ఆలోచిస్తారు. కానీ మనం చూసుకుంటే ఎవరైనా మనల్ని పాయింట్అవుట్ చేసి చెప్పలేని విషయాలు కూడా మనం తెలుసుకునే అవకాశం ఉంటుంది. అందుకని చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని ఇదంతా చేంజ్ అనేది మనలో చేసుకుంటూ ఉండాలి అన్నమాట. ఈరోజు అలాంటి విషయాలు చాలా మనకు బాబా చెప్పారు. ఇవన్నీ బుద్ధి అనే తిజోరీలో పెట్టుకొని మన జీవితం మీద మనం అప్లై చేస్తూ ఆ పురుషార్థం చేయాలి. పురుషార్థం చేస్తేనే పదవి అనేది కూడా బాబా చెప్తూ ఉన్నారు. బ్రహ్మా బాబాను కూడా వదలలేదు శివ బాబా. నీకు నేను అద్దిచ్చేస్తాను, నీ పురుషార్థం చేయక్కర్లేదు అనలేదు బాబా. అతను పురుషార్థం చేశారు అని చెప్తున్నారు బాబా. ఓం శాంతి. कल्याण करो, खिदमतगार बनो। शिव का ध्यान धरो, देव समान बनो। जग कल्याण करो, खिदमतगार बनो। शिव का ध्यान धरो, देव समान बनो। चैतन्य शक्ति पावन हो, परमेश्वर जन मन भावन हो।